రాష్ట్రంలో లారీల సమ్మె 4వ రోజుకు చేరింది. 6 పెద్ద డిమాండ్లతోటి సమ్మె చేస్తున్నారు లారీలోళ్లు. 2 తెలుగు రాష్ట్రాల సింగిల్ పర్మిట్ ఇవ్వాలని, బీమా ప్రీమియం పెంచొద్దని అంటున్నారు. ఈ సమ్మెతోటి హైదరాబాద్ల లారీలకు అడ్డా అయిన ఆటోనగర్, కూకట్పల్లి దగ్గర ఎక్కడికక్కడ లారీలు ఆగిపోయినాయి. సమ్మె మీద మరిన్ని ముచ్చట్లు లారీల ఓనర్లు, డ్రైవర్లను అడిగి శివారెడ్డి చెప్తాడు. పెట్టి 4 రోజులు అయింది. ఎక్క లారీలు అన్నీ ఆగిపోయినాయి. తెలంగాణకి వెళ్ళి ఏపీకి పోయేటివి, ఏపీకి వెళ్ళి తెలంగాణకు వచ్చేవి మొత్తం అన్ని బంద్ అయిపోయినాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా, పాండిచ్చేరి ఈ 6 రాష్ట్రాలలో లారీల ఓనర్లు అందరూ సమ్మెకు పెట్టినరు. లారీలు ఎక్కడక్కడ ఆపేసినారు. మొత్తం లారీలన్నీ రోడ్ల మీద ఆపేసుకున్నారు పనిచేయమని. కొన్ని డిమాండ్లు గవర్నమెంట్ ముందు పెట్టినరు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు లారీలు ఆపినరు, ఈ లారీల మీద పనిచేస్తూ ఏం చేస్తున్నారు, లారీ డ్రైవర్లు ఏం చేస్తున్నారు, హమాలీల పరిస్థితి చూద్దాం. వీడంతా లారీ డ్రైవర్లు అందరూ ఉన్నారు. లారీలు అన్నీ ఈయనే పెట్టుకొని ఉన్నారు. ఇది ఆటోనగర్ అడ్డా. ఇది ఈడ లారీలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి విజయవాడకు పోయేటివి, విజయవాడకి వెళ్ళి హైదరాబాద్లోకి వచ్చేటివి అన్నీ కూడా ఈయనే హాల్ట్ చేస్తారు, ఈయనే ఆపుకుంటారు. ఎప్పటి నుంచి చేస్తున్నావు డ్రైవింగ్ నువ్వు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలకి డ్రైవింగ్ చేస్తున్నావు. ఎంత ఇస్తారు జీతం నీకు? జీతం 10,000 ఇస్తారు. 10,000 జీతం వస్తుంది. ఈ 4 రోజులకి ఆపిరు కదా, అన్ని లారీలు ఎక్కడ దగ్గర ఆపేసుకున్నారు కదా, ఎట్లా ఏమన్నా బత్తకి తిట్టిస్తారా? మరి ఏమి ఇస్తలేరు, బండ్లో బయట పోతలేరు. ఎక్కడి నుంచి బత్తలు తీయాలి అంటారు సీట్లు. ఆటో కిరాయాలు 20 రూపాయలు, 40 రూపాయలు పెట్టాలి. ఇడికి వచ్చి రావాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. మా ఓనరు కూడా వస్తలేరు. బయట తీస్తే పీకేస్తారు. నల్లిలు టైర్లు తీయాలి, మళ్ళా పంక్చర్ తీయాలి. అది 1 రూపాయి కూడా మా దగ్గర లేరు. ఏం చేస్తావు? లారీ నడుపుతా. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి నడుపుతున్నావు? 10 సంవత్సరాలు. ఎవరు మీది? పటేల్గూడెం, రంగారెడ్డి జిల్లానా? జిల్లా. ఎట్లా ఎంత ఇస్తారు జీతాలు? ఎంత ఉంటాయి మీకు? 10,000 జీతం ఇస్తాడు. 10,000 జీతాలు ఇస్తారు. ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారు? డ్యూటీ అని ఏం లేదు. నింపుకొస్తే సాయంత్రం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మన పొద్దు సాయంత్రం ఇంటికి వస్తాం. అంటే ఎక్కడెక్కడ పోతాయి లారీలు? బయట కూడా పోతాయి? లోకలే ఇక ఇక్కడ చెప్తారు. ఇక లోకలే తిరిగేది, మన లాంగ్ పోయేది ఏం లేదు. విరాళకి నింపురాలు కాల్ చేయాలి. ఇక్కడ సైడ్ లూసి పెడతారు, కాల్ చేయాలి అంతే. ఈ 4 రోజులకి బంద్ పెట్టింది కదా, లారీలు మొత్తం అయినా కదా ఎక్కడ మనకి. ఎట్లా ఏమన్నా పైసలు ఇస్తారా? ఈ 4 రోజులు జీతం ఇస్తారా? జీతం నెల జీతం ఉంటుంది. కడే ఏమి ఉండదు. లారీ ఓనర్కి లాసు. మనకి జీతాలు ఇస్తారు, బత్తలు ఇస్తారు అని ఓనర్కి లాస్. ఏం పెద్ద మనిషి ఏం పేరు? యాదయ్య. ఎవరు మీది? మాదా చౌటుపల్. లారీ నడుపుతావు ఇక్కడ? ఎంత ఎంత ఎన్ని టైర్లు లారీ నీది? 21. 21 టైర్లు లారీ. ఎక్కడెక్కడ పోతావు? ఇక్కడ ఉసుక తెస్తుంటావు. ఏడికి పోతావు? ఏం చేస్తావు? ఇసుక భద్రాచలం, కరీంనగర్, వరంగల్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతుంటారా? ఈ 4 రోజులకి వెళ్ళి ఏం పని లేదు? 4 రోజులకి వెళ్ళి బంద్ ఉన్నాయి కదా? ఏం పని లేదు. ఇక్కడ పెట్టి అడ్డలు పెట్టి ఉంటారు. అవు మీ డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారా పోలీసులు? ఎందుకు చేస్తారు? ఊరు లోడ్ ఎక్కువ తెస్తే ఎందుకు తేవాలి? తక్కువ తేవచ్చు కదా. మరి ఎవరన్నా గట్లే తెస్తే రేటు పెడతలేరు. ఎవరన్నా గట్లే 1 టన్ను వేసుకొస్తే 2 టన్నులు, ఎవరన్నా గట్లే ఎక్కువ పడితే తీయలేక, ఉసుకే బాడీలోకి వెళ్ళి తీయలేక అట్లే తెస్తుంటారు. ఆ తేవడం వల్ల అట్టిగోట్ల మళ్ళీ ఈడ పెట్టుకొస్తే ఆడ ముందు పోదామంటే అక్కడ పోయి పట్టుకుంటారు. కాండ పెట్టిస్తారు, అది ఊర్లో రాస్తారు. లారీలకు మస్తు పైసలు వస్తాయి కదా, నువ్వు ఇసుక తెచ్చి అమ్మితే మస్తు పైసలు వస్తాయి. రానిస్తారు, పాసింగ్ దేనిస్తారు. పట్టుకుంటే డబల్ కేసు. డ్రైవర్ లైసెన్స్ పెట్టాడు, మళ్ళీ ఓనరే పెట్టుకోవాలి. డ్రైవర్ లైసెన్స్ పెడతలేడు. నెలకు ఎన్ని ట్రిప్పులు కొడతావు నువ్వు? అంటే 10 పడితే మా ఎక్కువ. ఒక ట్రిప్కి ఎంత? 5,000 మిగులుతాయి, లేకపోతే 6,000 మిగులుతాయి. 3 రోజులు పడుతుంది అది. అంటే 3 రోజులకు ఒక ట్రిప్ వస్తావా? 3 రోజులకు ఒకటే. ఏమంటారు పోలీసులు ఆపినప్పుడు? నీ ఓవర్లోడ్తో వచ్చినప్పుడే బండ్లు ఆపుతారు కదా పోలీసులు. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం లేదు. లారీ ఉందా? డ్రైవరా? లారీ ఉన్నాయి. ఇవే నడుపుతారా? ఎవరైనా నడుపుతారా? డ్రైవర్ నడుపుతారు. ఎన్ని సంపాదిస్తావు నెలకు? నెలకి ఏముంది, ఆడికి వెళ్తలేదు, కిస్తే వెళ్తలేదు. నెలకి 80,000 పాసింగే వచ్చేది. ధర లేదు, ఏం లేదు. ఇదే గిట్టే దుమ్ములు దూదే తిరుగుతున్నాము ఎండకు బుగికి. ఎంత నీ బండికి ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది? ఇన్సూరెన్స్ ఇప్పుడు అయితే 30,000 పడుతుంది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు పెరుగుతున్నాయి అంట, 15,000 పెరుగుతున్నాయంట. అందు గురించి అన్ని పెరుగుతున్నాయి అని ధర్నా చేస్తారు. డ్రైవరా? వర్కర్ డ్రైవర్ని. డ్రైవర్. ఎన్ని లారీలు ఉన్నాయి నీకు? 2. నువ్వు బండి నడుపుతావా? నడుపుతా అంతే. ఇప్పుడు ధర్నా దేని గురించి అంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ పెరుగుతుంది, ట్యాక్సీ పెరుగుతుంది, ఈ పర్మిట్లు, టీబీలు ఎక్కువ అవుతున్నాయి. వాటి వల్ల ధర్నా చేస్తున్నాం అన్నమాట అందరం కలిసి. అట్లా ఇప్పుడు ఎక్కువ 1-2 టన్నులు వచ్చిన డ్రైవర్ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తారు. అట్లా చేయొద్దని, పాత కేసులు ఏవైతే ఉన్నాయో అవి కొట్టేయాలని ధర్నా చేస్తారు. ఇప్పుడు అన్ని పేపర్లు ఉన్నాయనుకో, నీకు ఇన్సూరెన్స్ పేపర్ ఉంది, లైసెన్స్ ఉంది, బండికి ఉండాల్సిన పేపర్లు అన్నీ ఉన్నాయి, పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఎందుకు వేస్తారు నీకు డబ్బులు? పోలీసు అంటే మంత్రి కేసు వస్తుంది, దానివల్ల ఆపుతారు. కానీ వాళ్ళు అన్నీ ఉంటే ఏం ఆపరు వాళ్ళు కూడా. వాళ్ళు ఇప్పుడు 4 రోజులు బంద్ పెట్టినావు కదా, 4 రోజులు నష్టమే. ఇంకా ఎన్ని రోజులు బంద్ పెడతావో తెలియదు. నష్టమే కదా దీంతో? నష్టమే. మాకు లాసే కదా.
దానివల్ల ఇంకా ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ పెరుగుతుంది, డీజిల్ రేట్ పెరుగుతుంది, మొత్తం లాస్ అవుతుంది, మాకు నష్టమే అవుతుంది చాలా. లారీ ఉందా నీకు? డ్రైవర్ నాన్న ఎంత సార్ జీతం ఎంత వస్తుంది నీకు? ఇక మాకు ట్రిప్ లెక్కన బండి ట్రిప్ పోతే 2000 ఇస్తారు అంతే, పోయి రావాలి. ట్రిప్పులు లేవు కదా 4 రోజులకి వెళ్ళి. లేకుంటే గిద్దే ఇక ఆడ మీద ఇదేం దుమ్ములో తిరుగుతలేం, చేస్తేనే 2000 మాకు ఇస్తారు, వాళ్ళకి బండి తిరుగుతేనే 3000 వాళ్ళకి మిగులుతాయి. ఇప్పుడు అది తిరుగుతలేదు, మాకు ఇయ్యరు, వాళ్ళకి మిగిలాయి. ఇది పరిస్థితి. మరి ఇంకా చాలా రోజులు ఉన్నట్టుంది ఈ బంధు, ఇవ్వాలని అయిపోయేదా లేదు. ఏం చేస్తామన్నా బంద్ ఉంటే ఇప్పుడు మన ఒకరితోనే పరిష్కారం కాదు కదా, మనం పరిష్కారం చేసేటి అయితే ఏం లేవు కదా, అంతా గవర్నమెంట్ చేతిలో పెట్టి కూర్చోరు. మనం పరిష్కారం చేసుకునేది అయితే ఏం లేదు, మన చేతిలో గల పనులు కావు ఇవి. లారీ ఓనర్లా ఎన్ని ఉన్నాయి మీకు లారీలు? 4 ఉన్నాయి. 4 లారీలు ఉన్నాయి. ఏమి పెద్దయా మామూలుగా? 12 టైర్ వెహికల్స్. 12 టైర్. 4 రోజులకి వెళ్ళి బంద్ పెట్టిండ్రు కదా, 4 రోజులకి మీరు కూడా బంద్లో పార్టిసిపేట్ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్లు కూడా తగ్గియాలి, టోల్ గేట్లు కూడా తగ్గియాలి. దాని గురించి మేము అన్ని రకాలుగా అందరితో పాటు మేము కూడా సమయం కొనసాగిస్తున్నాం. ఇన్సూరెన్స్ అనేది మొత్తం దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో అమలు అవుతుంది. మొత్తం 29 రాష్ట్రాల్లో అదే ఇన్సూరెన్స్ ఉంటుంది. టోల్ గేట్లు కూడా మొత్తం హైవేలు ఏడున్నా అదే ఉంటుంది. బంద్ పెట్టిందేమో 6 రాష్ట్రాలే కదా, మిగతా 23 రాష్ట్రాల్లో ర్యాలీ నడుస్తున్నాయి కదా. అంటే మాకు బాధ అయింది కాబట్టి మేము చేస్తున్నాం సార్. ఆ దేశాలలో ఏం చేస్తున్నారు అనేది వేరే విషయం. మాకు ఏదైతే మాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మా రాష్ట్రాల గురించి ఏదైతే ఉన్నాయో మేము ఐట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అది వాళ్ళు చేస్తురా చేస్తలేరు అనేది వాళ్ళకి తెలియని విషయం, కానీ మాకైతే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము దాని గురించి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పోతే మీ లారీలు? విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ టు హైదరాబాద్, రామగుండం టు హైదరాబాద్. ఇంతకుముందు వచ్చేసి మాకు 50 రూపీస్ లీటర్ డీజిల్ ఉన్నప్పుడు బాగుండేది. ఇవాళ వచ్చేసి 4000 రూపీస్ టోల్ గేట్లు అవుతున్నాయి మాకు. గోదావరి కన్నట్టు హైదరాబాద్ రానికి 150 రూపాయలు డిఫరెంట్ అయిపోయింది. అట్లా దాని నుంచి మేము లారీ తిప్పలేని పరిస్థితిలో ఉంది. ఎట్లా కడతారన్నా టోల్ గేట్స్ ఎంత ఉంటాయి మీకు? టోల్ గేట్లు పోయి వస్తే అప్ అండ్ డౌన్ 3000 అవుతున్నాయి. గోదావరికన్నా పోయి వస్తే. మీకు లారీ ఓనర్ ఎన్ని ఉన్నాయి లారీ నీకు? 2 ఉన్నాయి సార్. 2 లారీలు ఉన్నాయి. మళ్ళీ డ్రైవర్కి వాళ్ళు అందరికి తిండిలో పెడుతుంటారు లేదా? 4 రోజులకి వెళ్ళి బంద్ ఉంది కదా? పెడుతున్నాం సార్, ఎన్నో పెడుతున్నాం, ఏదన్నా చేసి పెడుతున్నాను. ఏటున్న ఆగారం పోతాయి మాకు. ఇప్పుడు టోల్ గేట్లు ఎక్కువైనాయి. 100కు 150 చేసారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఇంత ముందుకు 200 ఉండే, ఇప్పుడు 300 చేసారు. అవి కట్టుకోలేకపోతున్నాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు బాగా రేంజ్ పెంచారు. ఇప్పుడు లారీకి ఇస్తే ఎంత ఉందో కిస్తీ మళ్ళీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా అంత అవుతుంది సార్. ఇప్పుడు 30,000కి ఇస్తుంది అనుకోండి, ఇప్పుడు 30,000 ఇన్సూరెన్స్ అవుతుంది. దానివల్ల మాకు చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి. అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి. లేబర్కి రేటు పెరిగిపోయింది, ఇవన్నీ పెరిగిపోయినాయి. మాకు దేనికి వెళ్తలేదు, కిస్తీలు కట్టలేకపోతున్నాం. మీరు ఇట్లా లారీలు బంద్ చేయడంతో అటు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కారు స్పందించట్లేదు, ఇటు రాష్ట్ర సర్కారు స్పందించట్లేదు. డిమాండ్స్ 2 వేరే ఉన్నాయి, వేరే ప్రభుత్వాలకు సంబంధించింది. ఎట్లా పరిష్కారం అయితే? ఇప్పుడు మేము సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏ ఇచ్చిన 41%కు మేము ఐఆర్డీఏ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఇచ్చినాము. ఈరోజు ఢిల్లీలో ఐఆర్డీఏ అధికారులతోనే వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతోని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో ఈరోజు ఐఆర్డీఏ నుంచి సానుకూలంగా నిర్ణయం ఈరోజు వెలువడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కానీ మాకు ఈ యొక్క అన్ని సమస్యలు ఏదో విధంగా దాటేస్తూ ఉన్నారు. కానీ మాకు ఈ యొక్క మా న్యాయమైన కోరికలు అంటే ఐఆర్డీఏ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కూడా ఐఆర్డీఏతో సమావేశం జరుగుతుంది కాబట్టి దాంట్లో 41% బదులు 10-15% ఇచ్చి కౌంటర్ పర్మిట్ ఇచ్చి క్వార్టర్ ట్యాక్స్ 20-25 తగ్గించినా కానీ మేము ఈ సమయం సిద్ధంగా ఉంటాం. ఈ పప్పులు ఉప్పులు ఇవన్నీ చాలా రోజు జనం వాడుతూ ఉంటారు కదా, దానిలో మినహాయింపు ఇచ్చిండ్రా? దానిలో కూడా ఏమన్నా ఉందా? ఇప్పటి వరకు అయితే పాలకు, కూరగాయలకు మినహాయింపు ఇచ్చినాము. ఈ రేపు కార్యాచరణ రేపు సోమవారం నుంచి ప్రభుత్వం దిగి రాకపోతే అవి కూడా బంద్ చేస్తామని మేము తెలంగాణ స్టేట్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్, మాకు ఖచ్చితమైన నిర్ణయం చెప్పేస్తున్నాం. రేపటి నుంచి అవి కూడా అడ్డుకుంటాం. మేము దేనికైనా కానీ తీవ్ర పరిణామాలకైనా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. సింగిల్ పర్మిట్ అనేది ఉంది కదా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు. ఎంత కడతారు మామూలుగా మీరు ఏపీ పోవాలంటే, విజయవాడ పోవాలంటే ఇక్కడ నుంచి? మేము ఇదివరకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అయితే 12 టైర్కు 7,500 చెల్లించేది. సంవత్సరానికి అంటే 3 నెలల పేరు మీద మేము ట్యాక్సీ 7,500 12 టైర్కు చెల్లించేది. ఇప్పుడు వారానికి 5,000 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఈ సింగిల్ పర్మిట్ విధానాన్ని ఇరు రాష్ట్రాలు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ నగరంలో దగ్గర ట్రక్ పార్కింగ్లు ఎక్కడా లేవు 100 లారీలు పెట్టే విధంగా. ఓవర్లోడ్ విషయానికి వస్తే ఎక్కడైతే ప్రభుత్వం మా లారీలకు లోడ్ నింపుతుందో ఇసుక విధానాన్ని ఈరోజు ఆన్లైన్లో పెట్టి చేశారు కదా, అక్కడే ప్రభుత్వం కట్టడి చేస్తే ఈ ఓవర్లోడ్ 100% కట్టడి జరుగుతుంది. లారీలకు ఇన్సూరెన్స్ పెరిగింది, లారీలకు పోలీసుల కేసులు పెరిగినాయి.
ఇవన్నీ కూడా తగ్గించాలని అడుగుతున్నారు. ఇంకా ఇప్పటికైతే ఈ పాలకు, ఈ కూరగాయలకు, ఈ పెట్రోలు, డీజిల్ లారీలు తిరుగుతున్నాయి, మిగతా లారీలన్నీ కూడా ఆగిపోయినాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే, ప్రభుత్వం ఇలా పిలిచి మాట్లాడకపోతే ఇంకా ఇవన్నీ కూడా పెంచుతాం, ఈ లారీలు కూడా బంద్ చేస్తాం, ఇంకా మొత్తం సమ్మెకు దిగుతాం అంటున్నారు. మొత్తంగా ఏమైతే చూడాలి, ప్రభుత్వం ఇలా పిలిచి మాట్లాడుతుందని వాళ్ళైతే ఆశతో ఉన్నారు. కెమెరామెన్ బాణుతోన శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.